విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు, విశాఖ ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. దాదాపు 1963 అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం ఇది వచ్చిన ఎయిర్‌పోర్ట్ కాదు. చాలా దీర్ఘకాలికంగా ఉన్న అనుబంధం. విశాఖ నగరం అభివృద్ధిలో ఒక రకంగా వైజాగ్ పోర్ట్, రైల్వే, ఆ తర్వాత విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, ఆ తర్వాతే స్టీల్ ప్లాంట్, ఎన్‌టీపీసీ ఇట్లాంటి కంపెనీలు వచ్చాయి. ఖచ్చితంగా విశాఖ నగరం విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి, ప్రజల ఆర్థిక పరిస్థితి ఎదగడానికి విశాఖ ఎయిర్‌పోర్ట్ ఒక కీలకం. ఇక ప్రతి ప్రాంతంలో అంటే ప్రతి జిల్లాకి ఒక ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలని గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ప్రతిపాదనలు చేస్తుంది. చివరికి చూసుకుంటే అమరావతి ప్రాంతంలో ఇప్పుడున్న గన్నవరంతో పాటు మరొక ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన జరుగుతుంది. ఇట్లాంటి సమయంలో విశాఖ లాంటి ఒక కీలక నగరానికి భోగాపురంతో పాటు విశాఖ ఎయిర్‌పోర్ట్ కొనసాగించడం అవసరం, ఖచ్చితం అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పుడు విశాఖ నుంచి భోగాపురానికి విస్తరిస్తున్న దశలో అదే రకంగా విశాఖలో కూడా ఎయిర్‌పోర్ట్ రాకపోకలకు ప్రయాణికుల తాకిడి యథావిధిగా ఉంటుందనే అభిప్రాయం కూడా ప్రజలు వ్యక్తం అవుతుంది. అయితే ఈ విషయంపై ప్రజలు ఈ రకంగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయంగా వివిధ రకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పదే పదే విశాఖ ఎయిర్‌పోర్ట్ కొనసాగించాలని చెప్తున్నారు. తాజాగా చూసుకుంటే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాటే మేము ఏకీభవిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఎయిర్‌పోర్ట్ కొనసాగించాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి.